కెమెరా నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనతో పాటు ఒక యాక్ట్రెస్ రోజు తను అంటే మట్టిలో మాణిక్యాలక చాలా కింది స్థాయి నుంచి ఈరోజు దిగ్గజమైన స్థాయికి వరకు ఎదగడం జరిగింది. సో స్వీట్, సో కలర్ఫుల్, సో గ్లామర్ఫుల్ అనమాట. తను ఎవరు కదండి లిఖిత గారు. మనతో పాటు వారితో మాటలు ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. గుడ్ టు సీ యూ. సో గుడ్ టు సీ యూ. మా మెడికల్కి అయితే మీరు అంటే రాను బొంబాయి రాను అంటే ఫోక్ సాంగ్ నుంచి ఈరోజు ఏకంగా సిల్వర్ స్క్రీన్కి ఎదిగారు. ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ ఆపర్చునిటీ రావడం కూడా ఇట్స్ లైక్ లక్ అండ్ టాలెంట్ నీడెడ్. సో గ్లాడ్ టు బీ దేర్. ఓకే మేడం, టైటిల్ సావిత్రి చాలా ఆ పేరు అంటేనే చాలా బ్రాండ్. సో ఇది చూస్తుంటే ఉమెన్ ఓరియంటెడ్ సినిమా లాగా అనిపిస్తుంది. సో అలానే ఉండబోతుంది. సో అంటే నేనెంత మెయిన్ అండ్ హీరో సామ్రాట్ గారు కానీ డెమాన్ కానీ ఇద్దరు మెయినే. సో ముగ్గురిది అని చెప్పొచ్చు కదా. ఓకే. సో అంతే. అంటే మేడం ఇప్పుడు సావిత్రి అంటే అంతా గుర్తొచ్చేది మహానటి. సో మిమ్మల్ని కూడా మహానటి ఇలా ఈ సినిమాలో చూడబోతున్నాం అనుకోవచ్చా? అంటే మహానటి అన్న పేరు నేను తీసుకోలేను కానీ బట్ నా నుంచి లైక్ యాక్టింగ్ స్కిల్స్ కానీ వేరియేషన్స్ కానీ ఎక్స్ప్రెషన్స్లో కానీ వాట్ ఎవర్ లైక్ నా క్యారెక్టర్ నుంచి ఏది రావాలో మొత్తం నా వరకు నేను ఎంత ప్రయత్నించాను. సో మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను. రైట్ మేడం, ఎందుకు మేడం బిగ్ బాస్ ఆఫర్ వచ్చిన రిజెక్ట్ చేస్తారట? రీజన్ లైక్ ఈ ఏజ్లో లైక్ నేను హ్యాండిల్ చేయలేనంత స్ట్రెస్ ఉంటుందేమో అని ఫీల్ అయ్యి ఐ సెడ్ నో ఫర్ నౌ అండ్ ఫ్యూచర్ ఏమో ఆపర్చునిటీని బట్టి. ఈ ఏజ్లో అన్నారు కాబట్టి ఇదే ఏజ్లో సినిమా చేస్తున్నారు కదా, అలాంటప్పుడు బిగ్ బాస్ చేసే ప్రాబ్లం ఏంది? అంటే సినిమా ఈజ్ డిఫరెంట్ కదండి. ప్రతిదీ ట్రావెలింగ్ ఎవ్రీథింగ్ పేరెంట్స్ ఉంటారు, ఒక సపోర్ట్ ఉంటుంది. బట్ బిగ్ బాస్ ఏంటంటే రియాలిటీ షో, ఒక లైక్ కొంతమంది ఇంట్లో ఉండి ట్రావెల్ చేయడం ఇస్ డిఫరెంట్. సో ఆ ఎక్స్పీరియన్స్ వేరు, ఈ ఎక్స్పీరియన్స్ వేరు. సో సినిమాని రియాలిటీ షోని కలపలేం కదా. సో ఎలా ఉంది మరి ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీ ఎలా ఉంది? సినిమా ఇండస్ట్రీకి వచ్చాక ఎలా అనిపిస్తుంది? వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? అంటే ఫోక్ ఇండస్ట్రీలో డాన్స్ మాత్రమే లైక్ వాట్ ఎవర్ ఎక్స్ప్రెషన్స్ వరకే. సో మూవీకి వచ్చాక ఐ ఫీల్ డాన్స్కి మించి ఎక్స్ప్రెషన్స్కి మించి ప్రాణం పెట్టి చేయాలి. అండ్ నా వరకు ఈ సినిమాలో నేను అది చేశానని అనుకుంటున్నాను. ఫోక్ ఇండస్ట్రీ నుంచి జాతిరత్నాలు, మణిరత్నాలు బయటకు వస్తున్నారు. నాకు గతంలో చూసుకుంటే నాగదుర్గ కూడా ఏడుపు కాయదమ్మ సినిమా చేయబోతుంది, మీరు సావిత్రి సినిమా చేయబోతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు అంటే గతంలో ఫోక్ సాంగ్కి అంత బజ్ లేక ఉండేది, అప్పుడు ఫోక్ సాంగ్ నుంచి హీరోయిన్స్ అవుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఫోక్ ఇండస్ట్రీ నుంచి రావడం ఇట్స్ లైక్ మాకు ఒక టాలెంట్ ఉంది, వాళ్ళు చూస్ చేసుకోవడంలో కూడా ఉంది. సో లక్ టాలెంట్ రెండు కలిపి ఉన్నాయి కాబట్టి తీసుకుంటున్నారు, అంతేగాని ఫోక్ ఇండస్ట్రీ నుంచే వస్తున్నారని మాత్రం కాదు. తెలుసుకోవచ్చా మీ యొక్క ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో ఇస్ అల్లు అర్జున్. బట్ ఐ సీ ఆల్ అంటే అందరు హీరోస్వి చూస్తాను. సో అందరు హీరోస్వి చూస్తాను, అందరివి ఐ లైక్ ఎవ్రీ వన్. అల్లార్జున్ అన్నారు కాబట్టి అల్లార్జున్ గారితో సిస్టర్ క్యారెక్టర్స్ చేస్తారా మేడం? అంటే ఒక క్యారెక్టర్గా చేస్తాను, ఒక ఫ్యాన్గా చేయను. చేస్తాను, ఒక క్యారెక్టర్ ఉంది అంటే పక్కా చేస్తాను, బాగుందంటే. అంటే ఇప్పుడు ఏం చెప్పదలుచుకో మేడం, మీ సినిమా టీజర్ అద్భుతంగా ఉంది. సో మీకు సినిమాకు ఉన్న స్పెషాలిటీ అంటే ఏం చెప్తారు? అంటే చూసిన వాళ్ళకి ఓకే, చూడని వాళ్ళకి ఏం చెప్తారు? టీజర్ కానీ ట్రైలర్ కానీ సినిమా కానీ. అంటే చూడని వాళ్ళకి నేనేం చెప్తానంటే నా గురించి ఇంతైనా లైక్ కొంచెమైనా తెలిసిన వాళ్ళకి అంటే మీరు సాంగ్లో కొంచెం మాత్రమే చూసింటారు, డ్యాన్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ ఏదైనా ఇన్వాల్వ్ అయి చేశానంటారు. బట్ సినిమాకి వచ్చేసరికి నేను ఇంకెంత హార్డ్ వర్క్ చేశాను, ఇంకెంత ఇన్వాల్వ్ అయ్యాను క్యారెక్టర్ని బట్టి. సో అలా మీరు సినిమాలో చూడొచ్చు. రీసెంట్గా మీ పేరు అయినటువంటి రామరాత్రి గారు చాలా సాంగ్ రిలీజ్ అవ్వడం జరిగింది, చూసారా? ఎలా అనిపించింది? శర్వరితో చేశారు అదే సాంగ్. సో అది చాలా బాగా వచ్చింది. లైక్ అవుట్పుట్ ఒక సినిమాటిక్ రేంజ్లో తీశారు. సో రామన్న గురించి అయితే చెప్పకలేదు, సూపర్ ఎనర్జెటిక్గా అంటే డిఫరెంట్గా కనబడ్డాడు అందులో కూడా. సో డిఫరెంట్ స్టైల్ సినిమాటిక్గా చాలా బాగా వచ్చింది. మేడం ఒకవేళ మీకు ఫ్యూచర్లో బయోపిక్ చేసే ఛాన్స్ వస్తే ఎవరు బయోపిక్ చేస్తారు మేడం? లైక్ సావిత్రి గారు చేస్తారా, లేకుంటే సౌందర్య గారు చేస్తారా? ఎవరు బయోపిక్ చేయాలనుకుంటున్నారు ఒక అవకాశం వస్తే? సౌందర్య గారు ఇస్ సో డిఫికల్ట్. బట్ సావిత్రి గారు ఏంటంటే అంటే కీర్తి సురేష్ గారు చేసినట్టుగా అంత ఎఫర్ట్ పెట్టాలంటే ఐ థింక్ ఇంకా ఫీల్ అవ్వాలి. లైక్ నేను ఇంకా సీనియర్ని కాదు, ఇప్పుడిప్పుడే ఎంట్రీ ఇస్తున్నాను కాబట్టి సో నేను ఇంకా అంత ఆలోచించలేదు. బట్ సౌందర్య గారు ఐ హ్యావ్ అ థాట్ లైక్ ఆవిడ గురించి చేయాలన్నా, ఆవిడ క్యారెక్టర్స్ చేయాలన్నా నా రీల్స్లో చూడొచ్చు, కొన్ని ఆల్మోస్ట్ ఆవిడ డైలాగ్సే ఉంటాయి. సో చేస్తే తప్పకుండా
సౌందర్య గారిది తీసుకుంటాను. Yeah. మ్యామ్ ఇంకోటి ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిల హవా నడుస్తుంది. శ్రీ గౌరప్రియ కానీ నాగదుర్గ కానీ చాలా మంది అమ్మాయిలు ఇప్పుడు వచ్చే తెలుగు ఇండస్ట్రీ వేలేస్తున్నారు. ఇలా అంటే గతంలో హీరోయిన్ అంటే తమిళని తెచ్చుకోవాలి, మలయాళం తెచ్చుకోవాలి. ఇప్పుడు అక్కడ వెతకాల్సిన అవసరం లేదు, మన దగ్గరనే చాలా మంది ఉన్నారు అన్న ఫీలింగ్ వచ్చేసింది. ఏం చెప్తారు మేడం? అంటే అది మంచిదే కదండి, ఎక్కడి నుంచో తెచ్చుకునే బదులు మన తెలుగు అమ్మాయిలే రావడం అండ్ లైక్ మన ప్రొడ్యూసర్సే మనల్ని ఎంకరేజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇలానే సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాను. మేడం మీరు అన్నం తింటారా? మేము ఇంత క్యూట్గా ఉన్నా రీజన్ ఏమో అన్నమే తింటానండి, జస్ట్ అన్నమే తింటాను. మనం తెలుసుకోవచ్చా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి తెలుసుకోవచ్చా? ప్రస్తుతానికి ఆడిషన్స్ ఇచ్చాను అండ్ సిస్టర్ క్యారెక్టర్స్ ఒకటి మాట్లాడుతున్నాం, బట్ అది ఇంకా ఫైనల్ అవ్వలేదు. సీయింగ్ ఫర్ గుడ్ స్టోరీ లైన్స్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.